మా అమ్మ ప్లేస్లోకి వస్తానని నాకు మాటిస్తావా? రాధిక, అమర్, అది హలో హలో, నేను కైలాష్ వర్మ. పేరు గుర్తు పెట్టుకునేంత పరిచయం మన మధ్య లేదు. నేను శకుంతలాదేవి గారి అబ్బాయిని. అదే నేను మిమ్మల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాను కదా, గుర్తొచ్చిందండి? అది మీతో ఒక విషయం మాట్లాడాలి. ఇది సరైన సమయమేనా? ఒక్క నిమిషం. ఓకే. అమర్, నేను అర్జెంట్గా వెళ్ళాలి. రాధిక, రాధిక, హలో. హలో, మీరు బిజీగా ఉన్నట్టున్నారు. నేను తర్వాత ఫోన్ చేయనా? పర్వాలేదు, చెప్పండి. మీ నంబర్ తీసుకుని మీకు ఇలా ఫోన్ చేయడం కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ మీకు విషయం చెప్పాలనిపించింది. అందుకే. ఏ విషయం? మన విషయమే. నేను మిమ్మల్ని పెళ్లి చూపుల్లో చూశాను. మీ ఇంట్లో అందరికీ నచ్చాను. మీకు నచ్చానో లేదో తెలీదు, కానీ ఒక్క విషయం మాత్రం మీకు చెప్పాలని ఫోన్ చేశాను. మీ నాన్నగారి ఒత్తిడి వల్ల, మీ అమ్మగారి సంతోషం కోసమో, మీ చెల్లెలు ఇష్టపడిందనో నన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం మీరు తీసుకోవద్దు, ఓకే? నా విషయానికొస్తే అవతలి వాళ్ళ ఇష్టం,
అంగీకారం లేకుండా వ్యాపారం కూడా చేయను. అలాంటిది నా కాబోయే జీవిత భాగస్వామి ఇష్టాలు తెలుసుకోకుండా అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. అందుకని మిగతా మన వాళ్ళందరి అభిప్రాయాలకి ఆలోచనలకి తల వంచకుండా మా అమ్మగారు చెప్పినట్టు మీకు మీరుగా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఫోన్ చేసి ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. అయ్యో, అలాంటిదేం లేదండి. ఓకే, థ్యాంక్ యూ. ఉంటాను. ఏదేమైనా అమర్ని ప్రేమిస్తున్న విషయం ఈరోజు నాన్నగారికి చెప్పేయాలి. అమర్ నా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. నాన్నా, నువ్వు ఇది బాగా తినాలి. అమ్మా, నీకు వేనా? చాలు చాలు. పప్పు వేయాలండి? కొంచెం. అరే అక్క, కరెక్ట్ టైంకి వచ్చావు. రా అక్క, అందరం కలిసి తిందాం. ఏంటమ్మా అలా ఉన్నావు? రాధిక, ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? నాన్న, మీకు ఒక విషయం చెప్పాలి. అలాగే అమ్మా, ముందు వచ్చి కూర్చో, భోంచేద్దాం, ఆ తర్వాత మాట్లాడదు గాని. భోజనం తర్వాత చేస్తాను. ముందు నా మనసులో మాట మీతో చెప్పాలి నాన్న. ఏంటక్క 2 నిమిషాలకు ఏమైపోతుంది? ముందు నాన్ననైతే ప్రశాంతంగా తిరని, తర్వాత చెప్పొచ్చుగా. ప్రియా, నీకు తెలీదు, నువ్వు ఊరుకో. నేను నాన్నతో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించేశాను. ప్రతిసారి ఏదో ఒక ఆటంకం రావడం, చెప్పలేకపోవడం. నాన్న, ఈసారి మీరు వినాలి, నేను చెప్పాలి. అది ఇప్పుడే జరగాలి. ఏంటమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వేం చెప్పాలనుకున్నావో ప్రశాంతంగా చెప్పమ్మా. నాన్న, నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతని పేరు అమర్. చాలా మంచివాడు. మేమిద్దరం ఒకరినొకరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం ఎన్నోసార్లు మీకు చెప్పడానికి ప్రయత్నించాను, కుదరలేదు. అక్క, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా? ప్రేమేంటి? ఆ పనికి మాలిన ప్రేమ వల్లే లావణ్య వీధిన పడింది. మావయ్య పిచ్చోళ్ళ తయారయ్యాడక్క. ప్రియా, అమర్ అలాంటి వాడు కాదు. నన్ను దేవతలా ఆరాధిస్తున్నాడు, గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నాడు. నన్ను వాళ్ళ అమ్మలా చూసుకుంటాడు. నువ్వు వాడి మైకంలో ఉన్నావు. ఇప్పుడు నీకంతా బాగానే ఉంటుంది.
నీ కంటికి వాడు దేవుళ్ళ ఉంటాడు, వాడి కంటికి నువ్వు దేవతలా ఉంటావు. 4 రోజులు పోతే వాస్తవాలు అర్థమవుతాయి. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అంతా శూన్యమే కనిపిస్తుంది. అయినా బంగారం లాంటి సంబంధం నిన్ను వెతుకుంటూ వచ్చింది. మా అందరికీ నచ్చింది. అది నీ అదృష్టం అనుకుంటే ఇప్పుడు ఇలాంటి దరిద్ర పాటలు చెప్తావేంటే? అమ్మా, తల వంచి తాళి కట్టించుకోవాలంటే దీనికి మించిన సంబంధాలు 100 వస్తాయి. కానీ మనసుకి నచ్చేవాడు ఒక్కడే ఉంటాడు కదమ్మా, అతనే అమర్. నాన్న, ఇవన్నీ కాదు, మీరు ఒకసారి అమర్తో మాట్లాడండి. మీకు బాగా నచ్చుతాడు నాన్న. ప్రేమిస్తే ఏం జరుగుతుందో మొన్ననే కదా కళ్ళారా చూసాం. మీ మామయ్య ఇంట్లో జరిగిందే మళ్ళీ మన ఇంట్లో జరగబోతుందని తలుచుకుంటుంటేనే భయంగా ఉందమ్మా. మీ ఇద్దరు నా 2 కళ్ళు అనుకున్నాను. నా కళ్ళు నన్ను మోసం చేస్తాయని నేను ఏ రోజు అనుకోలేదమ్మా. నన్ను అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని మోసం చేయలేదు, ప్రేమించాను. అమర్ కూడా మోసగాడు కాదు. మీరు ఒక్కసారి అమర్ని కలిస్తే నేను చెప్పింది నిజమని మీరే చెప్తారు. నోరు ముయ్యవే. ప్రేమించిందట, ప్రేమించింది. ఈ ప్రేమ గీమ అనకుండా మర్యాదగా వచ్చిన సంబంధం చేసుకో. కాదు లేదు అన్నావో చంపేస్తాను. ఆడపిల్లల్ని నమ్మకూడదని ఆ రోజు మావయ్య అంటే ఏదో బాధలు అంటున్నాడనుకున్నాం. నువ్వు మాట నిజం చేస్తున్నావక్కా. ప్రియా, నువ్వు బాగు. నీకేం తెలిసే అమర్ గురించి, అమర్ క్యారెక్టర్ గురించి? అమర్ ఎంత గొప్పవాడైనా ప్రేమలు మన కుటుంబానికి సరిపడవక్కా. ప్రియా, నువ్వెక్కువ మాట్లాడుకో. నేను అమర్ని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అమర్తోనే నా పెళ్లి జరిగి తీరుతుంది. ఏం మాట్లాడుతున్నారే? అమ్మ కొట్టినా, నాన్న తిట్టినా, ఏదేమైనా నా ప్రేమ గురించి ఈరోజు నాన్నతో చెప్పాల్సిందే. చెప్తాను. అక్క, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వు చెప్పే పద్ధతిలోనే ఏదో స్ట్రెస్ కనిపిస్తుంది. ఏమైందో చెప్పక్క. ఏం లేదన్నానా. ప్రియా, నాన్నగారు ఎక్కడున్నారు? రూమ్ లో ఉన్నారు. అక్క, నాన్న కొంచెం బాగాలేదని చెప్పానా? టాబ్లెట్ వేసుకుని ఇప్పుడే పడుకున్నారు. అక్క, ఎలా?
గుంట్లో బాలేదంటే లోపలికెళ్ళి డిస్టర్బ్ చేస్తారంటావేంటక్క? ప్రియా, నేను అర్జెంటుగా నాన్నగారితో మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. నాన్నని నిద్రలోకి చెప్పాల్సినంత ఇంపార్టెంట్ విషయం ఏంటక్క? నాన్న గుంట్లో బాలేదని చెప్తున్నాను కదా. నిన్నే అక్క అడిగేది, మాట్లాడవేంటి? ఏంటంత ఇంపార్టెంట్? ఏమైందే? చూడమ్మా, అక్క నాన్నతో అర్జెంటుగా మాట్లాడాలి అంటుంది. నిద్ర పాడు చేసేంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సమాధానం చెప్పడం లేదు. ఏమైందే దానికి అలా ఉంది? ఇప్పుడేంటమ్మా, గత 2 రోజుల నుంచి అక్క అలాగే ఉంది. దాని టెన్షన్ గురించి మనకు తెలియందే ఉంది. వచ్చిన సంబంధం వల్ల చదువు ఇక్కడ మధ్యలో ఆగిపోతుందని భయపడుతూ ఉండుంటుంది. అక్క, అక్క, ఏమైందక్క? ఎందుకలా ఉన్నావు? అబ్బే, అలాంటిదేం లేదు. నేను బానే ఉన్నాను. ఎక్కడ బాగున్నావు అక్క? 2 రోజుల నుంచి నేను గమనిస్తున్నాను. నువ్వు నీలా లేవు. ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు. సరిగా తిండి కూడా తినడం లేదు. ఒంటరిగా కూర్చుంటున్నావు. నాతో చెప్పడానికి ఏమైందక్క? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏదైనా ప్రాబ్లమా? నీకెందుకు అలా అనిపిస్తుందో, కానీ నేను బానే ఉన్నాను ప్రియా. ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో అక్క. నీళ్లు పోయిన మొక్కలా ఎలా వాడిపోయిందో. అక్క, ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకో. నీకు చెల్లైనా, అన్నైనా, ఫ్రెండ్ అయినా అన్నీ నేనే. నీకు ఏ కష్టం వచ్చినా ముందుండేది నేనే. ఇప్పుడు చెప్పకపోయినా సరే, కొంచెం టైం తీసుకొనైనా చెప్పు. ఎప్పటికైనా నీ సమస్యని పరిష్కరించేది నేనే అక్క. సారీ ప్రియా. నా ప్రేమ సంగతి నీతో చెప్పాలనే ఉంది. నా బాధ చెప్పుకొని నోట్న ఏడవలనుంది. కానీ మామయ్య వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటన చూశాక ధైర్యం చేయలేకపోతున్నా. ముందు నాన్నకి మా ప్రేమ సంగతి చెప్పి ఆయన ఒప్పుకుంటే అప్పుడు మీ అందరికీ చెప్తాను. లేట్ చేయకుండా ఇప్పుడే వెళ్ళి నాన్నకి మా ప్రేమ సంగతి చెప్పాలి. రేపు ఉదయం 10 గంటలకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, గుర్తుంది కదా? మర్చిపోవడానికి అది కాలంతో పాటు సమాధి అయ్యే నా గతం కాదు సుజాత. ప్రశ్నార్థకంగా మారిన నా భవిష్యత్తుకి డాక్టర్ మాత్రమే సమాధానం చెప్పగలిగే సమయం ఇది. మీరలా ఉండకండి. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. నేను కష్టానికి, సుఖానికి, మంచికి, చెడుకి
అన్నిటికీ ఆ దేవుణ్ణి నమ్ముకున్నాను సుజాత. ఇప్పటిదాకా అన్నిటికీ నా మొర ఆలకించిన ఆ దేవుడు తండ్రిగా నేను నెరవేర్చాల్సిన అసలు బాధ్యత విషయంలో చెవులు మూసుకున్నాడేమోనని భయంగా ఉంది. నా జబ్బేమో రోజు రోజుకి ఎక్కువ అవుతోంది.